మనం అందరము బీఫామ్ వర్క్ మీద ఒకసారి ఆలోచించండి మీరు. యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, ఆర్ అంటే ఉన్నాము, ఉన్నారు, ఉన్నవి. వాజ్ అంటే ఉంటిని, ఉండెను, వర్ అంటే ఉండిరి, ఉంటిమి, ఉండినవి. మరి బీన్ అంటే ఏంది? BEEN బీన్. అది ఏ సందర్భంలో వాడతారు, ఎన్ని రకాలుగా వాడతారు? అసలు చాలామందికి బీన్ అంటే అర్థమే నేను డైరెక్ట్గా కోచింగ్కు ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళని అడుగుతాను, ఇది బీన్ అంటే అర్థమని చెప్పమంట. దాదాపు 90% వాళ్ళు చెప్పలేదు. దాన్ని యూ రెఫర్ ఇన్ 5th లెసన్ వర్క్ ఫామ్లో నేను దాని గురించి క్లియర్గా ఇచ్చాను.